గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నెలలలో కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఫలితాలు మాత్రం లేవు. ఖచ్చితంగా నేను చెప్తాను. మేషం నుండి మీనరాశి వరకు కూడా చాలా మంది కూడా అతలాకుతలాలలో కూడా పడిపోయినటువంటి సందర్భాలు. అయితే రాబోయే 6 నెలలలో నేను చెప్పేటువంటి విషయాలు ముఖ్యంగా మేషరాశి అంటే ఏమిటి, వృషభ రాశి అంటే ఏమిటి, అన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఒక చిన్న మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఒక 3 నుంచి 4 విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే మరి రాబోయే రోజులలో శనైశ్వరుడు కానీ, గురుగ్రహము కానీ, అదేవిధంగా కుజుడు, రాహుకేతువులు, ఇంకా శుక్రుడు మరి మీ యొక్క జాతకంలో ఏ విధమైనటువంటి కీ రోల్స్ను ప్లే చేస్తున్నాయో తెలుసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలని కానీ, వ్యాపారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కావచ్చును, లేదా వ్యాపారము విస్తరించేటువంటి క్రమాలలో తగు జాగ్రత్తలు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, ఆదాయము ఖర్చులకు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, ఈ ఈఎంఐల గోలేమిట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో కానీ, పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, అదేవిధంగా కొంత ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, దాంపత్య జీవితంలో కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొంత దెబ్బతిన్నవి, మళ్ళీ కలవాలి, లేదా కోర్టు రిలేటెడ్ మా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, భూ సంబంధిత ఇబ్బందులలో మేము బాధలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి దేవాలయాలు, ఏ దేవాలయాలను సందర్శించుకుంటే బాగుంటుంది అని కానీ, మరి ఎలాంటి జపాలు చేసుకోవడం ద్వారా, ఏ గ్రహ జపాలు కానీ, దానాలు కానీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క రాశిని బట్టి మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. రాబోయే 6 నెలలలో మీ జీవితంలో డబ్బు, ఉద్యోగము, కుటుంబ పరంగా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి అనేటువంటి విషయాలను కావచ్చును. అయితే మీరు ఈ యొక్క తప్పు కానీ లేదా కొంత అనవసరమైనటువంటి విషయాలు కావచ్చును, లేదా కొన్ని మీ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల కావచ్చును, కొంత మీకు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి కొన్ని రాశుల వారికి. అయితే మరి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి కూడా వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా ముఖ్యం. గోచారము అనేటువంటిది, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. సో ఇదే విషయంపై చాలా మంది కూడా గురువుగారు మా వ్యక్తిగత జాతక రీత్యా మాకు గ్రహచారంలో ఏ విధమైనటువంటి దశ నడుస్తుంది, మరి మేము మాకు ఉండేటువంటి ఈ యొక్క కోరికలు అంటే రావాల్సిన డబ్బు కానీ, దాంపత్య సుఖం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానం కావచ్చును, విదేశీ ప్రయత్నాలు కావచ్చును, ఉద్యోగం, మరి మీ జాతక రీత్యా మీరు ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చును, ఇలాంటి అద్భుతమైనటువంటి డౌట్స్కు మీకు ఉండేటువంటి ఆ యొక్క బ్లాక్ ఏవిల్ అంటే దృష్టి దోషాన్ని విముక్తి చేసే విధంగా నేను మీకు అద్భుతమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం,
దక్కేటువంటి కాలం కానీ, ఉద్యోగము, ఆదాయము, మీ యొక్క గౌరవము పెరిగేటువంటి దిశగా, కొంచెం కోపము, అనవసరమైనటువంటి ఖర్చులను తక్కువ చేసుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయండి. మీ వెనకాల మీ బ్యాక్ బోన్గా నేను నిలబడతాను. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మీరు నాతో చెక్ చేయించుకున్నారో, నేను మీ జీవితంలోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి రాబోయే జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మేషం నుండి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో, కన్యా రాశి వారికి రాబోయే 6 నెలలలో కొంతమేర స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు కావచ్చును, అనారోగ్య సమస్యలు కావచ్చును. ఆల్రెడీ గత 2-3 నెలల నుండే వ్యవస్థ బాగాలేదు మీకు. మార్చి, ఏప్రిల్, మే నుండే అనారోగ్య సమస్యలు కానీ, నోస్ రిలేటెడ్ కానీ, కొంత ప్రదేశ మార్పులు కావచ్చును, విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ గత 2022 ఆగస్టు 23 నుండే మీకు వెంటాడుతూ ఉన్నది. అయితే మరి కన్యా రాశి వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నవి, వచ్చినవి. కొందరు చేసుకున్నారు, కొందరు చేసుకోలేదు. మరి ఇక్కడ ముఖ్యంగా కూడా కన్యా రాశికి సంబంధించి మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులకు నాంది పలకబోతున్నాయి రాబోయే 6 నెలలు. ఇది సత్యము. సో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి, మీ ముందుకు రాబోతున్నాయి. అయితే ఒక చిన్న పొరపాటు కానీ, కొన్ని కేర్లెస్గా తీసుకోవడం ద్వారా కానీ మీరు పెద్ద అవకాశాన్ని దూరం చేసుకున్న వారు అవుతున్నారు, గమనించుకుంటే. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు శుభవార్తలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో అద్భుతమైనటువంటి విజయాలు దక్కబోతున్నాయి. ఐటీ, అకౌంట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి అనుకూలత ఉన్నది. ఆదాయం క్రమంగా పెరుగుదల కనిపిస్తబోతున్నది. ఇంట్లో మరొకరికి సంపాదన మొదలు కాబోతున్నది. పాత బాకీలు లేదా రావాల్సిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. భూమి, ఇల్లు లేదా వాహనము కొనుగోలు చేసే యోగం ఉంది. కొత్త పెట్టుబడులు జీవితంలో మీ భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెట్టబోతున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు, చర్చలు జరుగుతాయి. వివాహ యత్నాలు చేసే వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సహకారం మీకు పెరుగుతుంది. సంతానం విషయంలో ఆనందకరమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి. మీ తెలివితేటలు, అదేవిధంగా మీ పనితనం వల్ల మంచి గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరగబోతున్నది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రతి విషయంలో కూడా ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా విశ్లేషించడం ద్వారా అవకాశాలు ఆలస్యం కావచ్చును. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోవచ్చు, మీ ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు. కుటుంబం లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి రుణాలకు దూరంగా ఉండండి. అదేవిధంగా జీర్ణకోశ, కడుపు, నరాల బలహీనత వంటి సమస్యలు మీకు రాబోతున్నాయి. కాలో చెయ్యో విరగడం కానీ, ఆహార నియమాలు పాటించండి. ఎందుకంటే గతంలో విపరీతమైన కాళ్ళ నొప్పులు ఉన్నాయి, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో అవి తగ్గింది అనుకుంటే ఇప్పుడు స్త్రీమూర్తులకు కొంత స్టమక్ రిలేటెడ్ లైక్ గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్స్ కానీ, లేదా గాల్ బ్లాడర్ రిలేటెడ్ కానీ, కిడ్నీల స్టోన్స్ రావడాలు కానీ, లేదా మోకాలు అరుగుదల కావచ్చును, ఇలాంటివి కొంత రాబోతున్నాయి. చిన్న విషయాలకు పెద్దవిగా తీసుకోవడం వల్ల అపార్థాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. స్నేహితులు, బంధువులతో ఓపికగా వ్యవహరించడం ద్వారా మంచి విషయాలు లభించేటువంటి పరిస్థితి ఉంది. ఈ కన్యా రాశి వారు తప్పకుండా ప్రతి బుధవారము గణపతి ఆరాధన చేయాలి. మీరు కూడా ఓం గం గణపతయ్య నమః అనేటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా మంచి శుభాలు కనిపిస్తున్నాయి. పుస్తక దానము కానీ, పిల్లలకు ఏమైనా చాక్లెట్స్ కొనివ్వడం ద్వారా కానీ ఇంకా మీకు మంచి యోగం ఏర్పడబోతూ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం, వ్యాపారం లేదా వివాహానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలకై తప్పకుండా మీరు నన్ను కలవండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో
అత్యంత అద్భుతమైనటువంటి మార్పు అనేటువంటిది ఉంటుంది కనుక వ్యక్తిగత జాతక రీత్యా వన్స్ నన్ను కలవండి. మీరు ఆర్డినరీ మనిషి కావచ్చును, నన్ను కలిసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ మనిషిలాగా మీరు రూపుదిద్దుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆల్ ద బెస్ట్.